నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఇక నల్గొండ జిల్లా వ్యాప్తంగా నూతన సంవత్సరం యొక్క సంబరాలు జరుగుతున్నాయి. 2025 ఏడాదికి వీడుకోలు పలుకుతూ 2026కు స్వాగతం పలుకుతున్నారు. అయితే యూత్ అయితే మాత్రం రోడ్ల మీదకి వచ్చి నూతన సంవత్సరానికి వెల్కమ్ చెబుతున్నారు. అయితే నల్గొండలో పరిస్థితి ఏ విధంగా ఉంది అనేటువంటి అంశంపైన మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు. Everybody start new year with a smile. Thank you. Happy New Year. Happy New Year. Happy New Year. Happy New Year. Welcome 2026. Welcome 2026. Happy New Year. Happy New Year. Many words happy Ranja. Happy New Year. New Year. New Year. Happy New Happy New Year. 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 New Year. Wish you Happy New Year 2026. Happy New Year. హ్యాపీ న్యూ ఇయర్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మన జీవితంలో మారేది ఏమంటే ఏముండదండి, క్యాలెండర్ డేట్ తప్పించి ఏం మారదు. మన స్పెషల్గా ఏంటంటే ఈరోజు యువతకు కానీ నేచే సజెషన్ ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ మన కోసం జీవితం అనేది ఒకటిసారి వస్తుంది. మన కోసం మన తల్లిదండ్రులు మన ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు. మనం డ్రంక్ అండ్ డ్రైవ్ కోసం వెళ్ళేసి మనం ఇది చేస్తే బాగుండదండి. మనం ఏదైనా కానీ మన ఇంట్లో వరకు ఫ్యామిలీ తోటి హ్యాపీగా ఉండి మన ఇంట్లో పోయి మనం సంతోషంగా ఉండాలని మనం చేస్తున్నాను. మన వల్ల ఎరువులకి ఎవరికి ఇబ్బంది కావద్దు. దీనివల్ల చాలా ప్రత్యామ్నాయం జరుగుతుంది. మనం జీవితంలో ఒకటిసారి వస్తుంది కాబట్టి అందరూ హ్యాపీగా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. Happy New Year. Happy New Year. Happy New Year. Happy New Year. Welcome 2026. Welcome 2026. Happy New Year. Happy New Year. Very happy New Year. बोलो जल्दी. Very Happy New Year. Happy New Year. Happy New Year to everybody. Start new year with a smile. Thank you. To all, start a good life. Happy New Year to all, start a good life. అయిందా? ఓకే, ప్రతి ఒక్కరికి హ్యాపీ న్యూ ఇయర్ 2026. Happy New Year. హ్యాపీ న్యూ ఇయర్. చాలా బాగుంది. Happy New Year. New Year. హ్యాపీ న్యూ ఇయర్ అందరికి. ఇంకా డే మంచిగా ఎంజాయ్ చేయరు. ఎవరైనా తాగిన వాళ్ళు ఉంటే సేఫ్ అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకరి, ఇంటి దగ్గరే తాగరి. హెల్దీగా ఉండండి. మార్నింగ్ ఎనర్జీ తోటి లేవండి. నల్గొండ ప్రజలకి మరియు 36 వార్డు ప్రజలకి నా తరపున మరియు 36 వార్డు ప్రజలకి హ్యాపీ న్యూ ఇయర్. ఇలాగే అందరూ సంతోషంగా సుఖ సంతోషంగా ఉండాలని నా పరపున కోరుకుంటున్నా. Happy New Year. బిజినెస్ అయితే బాగుంది. పోయిన సంవత్సరం కానీ ఈ సంవత్సరం ఇంకా బాగుంది. సాయి కేక్స్ బేక్స్ అండ్ కస్టమర్స్కి న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్. ఎట్లా సెలబ్రేట్ ఎట్లా చేసుకుంటున్నాం కొత్త సంవత్సరం? Super full. మీరు చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ముందుగా ఇక్కడ సాయి కేక్స్ అండ్ బేక్స్లో అమ్ముతున్నటువంటి ప్రతి ఐటెం కూడా చాలా బాగుంది. ఇక్కడ వచ్చేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్ తెలియజేస్తున్నాను. ముందుగా ఇక్కడ షాప్లో ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. మరియు ఇక్కడ తీసుకునేటువంటి ప్రతి ఐటెం కూడా చాలా బాగుంది, చాలా నీట్గా ఇస్తున్నారు. ప్రతి కేక్కి కూడా ఒక ఐస్ క్రీమ్ ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలకు సర్వం సిద్ధమవుతోంది. ప్రస్తుతం మనం నల్గొండలో ఉన్నాం. నల్గొండలో దాదాపు 350 దుకాణాలలో న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించిన ప్రత్యేకమైన ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. ఇక్కడ పబ్లిక్ అంతా యూత్ ఎక్కువగా తమ న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి ఇటు ఓవైపు కేకులతో పాటు స్వీట్ల సెంటర్ల వద్ద అయితే భారీగా గుమిగూడి వారు పెట్టినటువంటి ప్రత్యేక ఆఫర్ల ద్వారా తమకు నచ్చినటువంటి కేకులు ఐస్ క్రీములు కొనుక్కొని తీసుకెళ్తున్నారు. మరి కాసేపట్లో నూతన సంవత్సరం 2025 ముగిసి 2026కు కొంత సమయం మాత్రం మిగిలి ఉండడంతో కూడా ఇక పోలీసులు కూడా దీనిపై కఠిన ఆంక్షలు అయితే ఇక ఇంప్లిమెంట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ఎక్కడ కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అన్నీ కూడా శాంతియుతంగా జరగాలనే నిబంధనలు అమలు చేస్తున్న నేపథ్యంలోనే రాత్రి 12 గంటల తర్వాత రోడ్లపై ఎక్కడ కూడా గుంపులుగా చేరడాన్ని అయితే పోలీసులు పూర్తిగా నిషేధించారని చెప్పొచ్చు. అదేవిధంగా రహదారులపై కేక్ కటింగ్లు కావచ్చు, డ్యాన్సులు కావచ్చు పూర్తిగా బ్యాన్ అయితే చేశారు. ఓవైపుకు డీజేలతో పాటు లౌడ్ మ్యూజిక్, అదేవిధంగా టైం లిమిట్స్ని కూడా పెట్టారు. ఇక ముఖ్యంగా పబ్బులు, బార్ల లాంటి ప్రదేశాలలో ఎక్కడ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి వాహనాలు నడపొద్దు. నిర్ణీత సమయానికే అన్ని దుకాణాలు, అదేవిధంగా పబ్బులతో పాటు మిగతా మద్యం దుకాణాలన్నీ కూడా ముందుగానే బంద్ చేయాలని చెప్పి కూడా ఇప్పటికే అయితే నిబంధనలు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇక మరొక వైపుకు
డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసిన, మరొక వైపు ఇక ర్యాష్ డ్రైవింగ్తో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వెంటనే డ్రైవింగ్ లైసెన్స్ని రద్దు చేస్తూ కఠిన చర్యలు తీసుకుంటూ కేసులు నమోదు చేస్తామని పోలీసులు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం వినియోగదారులంతా కూడా తమకు నచ్చినటువంటి దుకాణాలలో కేకులన్నీ కూడా కొనుక్కొని ఇంటికి తీసుకెళ్తున్న దృశ్యాలను ప్రస్తుతం మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఇక ప్రత్యేకంగా పెట్టినటువంటి ఆఫర్ల కోసం అయితే పబ్లిక్ అంతా ఎగబడి కొనుగోలు చేస్తున్న దృశ్యాలను ప్రస్తుతం మనం చూస్తున్నాం. నల్గొండలో ఏ దుకాణంలో చూసినా, స్వీట్ హౌస్లో చూసినా, వైన్ షాపుల వద్ద చూసినా కూడా ఇదే సందడి కనపడుతోంది. ఇక మహిళలంతా ఓవైపుకు ఇళ్ల ముందు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుతూ ఇక ముగ్గులు వేసుకుంటూ కూడా తమ ఆనందాన్ని రాబోయే కొత్త సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు సిద్ధమవుతున్న తరుణం అయితే ఉంది. మరి కాసేపట్లో 2025 ముగిసి 2026కు కొంత సమయం మాత్రం మిగిలి ఉండడంతో కూడా భారీగా కొనుగోలు అయితే నల్గొండ జిల్లాలో కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. ఇక నగరాలు పట్టణాల్లో కూడా పోలీస్ శాఖ భారీగా బందోబస్తు అయితే ఏర్పాటు చేసింది. ఎస్పెషల్లీ డ్రంక్ అండ్ డ్రైవ్ పై అయితే దృష్టి సారించినటువంటి పోలీసులు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 8 చోట్ల ఇప్పటి వరకు చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తూ వాహనాల తనిఖీని అయితే కొనసాగిస్తున్నారు. బార్ సెంటర్లతో పాటు ఇటు కొన్ని చోట్ల ప్రత్యేకంగా చేసినటువంటి ఏర్పాట్లు కావచ్చు, అదేవిధంగా మరొక వైపుకు ఉన్నటువంటి స్వీట్ హౌజుల్లో, అదేవిధంగా బేకరీ షాపుల్లో కూడా ఎక్కడ చూసినా కిక్కిరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఇక్కడ మనతో పాటు కొంతమంది వినియోగదారులు ఉన్నారు. న్యూ ఇయర్ ఎలా జరుపుకుంటున్నారు? హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పండి. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి. హ్యాపీ న్యూ ఇయర్. ఎలా జరుపుకోబోతున్నారు? కొత్త సంవత్సరం ఎలా జరుపుకోబోతున్నారు? ఏం లేదు, రేట్లు పెంచారు. 450 అంటే ఒక కేకు, ఇంకా తప్పదు ఇంట్లో తినాలిగా. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, నువ్వు చెప్పున్నాను. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. 2025 ఎలా ఉంది? 26వ సంవత్సరం ఎలా ఉండబోతుంది? సేమ్ అంట, అంత జస్ట్ డేట్ చేంజ్ అంతే. మళ్ళీ కొంతమందితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ ఎటు చూసినా కూడా పబ్లిక్ అంతా కూడా తమ కోలాహలంగా తమకు సంబంధించినటువంటి కేకులు కొనుక్కునేందుకు వైపు సిద్ధంగా ఉన్నారు. మీరు చెప్పండి, న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ ఏ విధంగా ఉండబోతుంది? చూడొచ్చు, ప్రస్తుతం మనం విజువల్లో చూడొచ్చు. ఎవరి అడావుల్లో వాళ్ళే ఉన్నారు తప్ప కనీసం పలకరించినా కూడా వాళ్ళు సమాధానం కూడా చెప్పలేని పరిస్థితులు అయితే ఉన్నారు. ప్రస్తుతం ఇక నల్గొండ జిల్లా కేంద్రంలో దాదాపు 350కి పైగా ఇలాంటి దుకాణాలలో న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించినటువంటి ఐటమ్స్ అన్ని కూడా కొనుగోలు చేసేందుకు అమ్మకందారులంతా ఏర్పాటు చేశారు. దీంతో ఎటు చూసినా కూడా కిక్కిరిసిపోతూ కూడా నల్గొండలోని ప్రధాన రోడ్లన్నీ ఉన్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇక యువత ముఖ్యంగా తమ సెలబ్రేషన్స్ కోసం అయితే భారీగా డబ్బులు ఖర్చు చేస్తూ ముందుకైతే సాగుతూ ఉన్నారు. ఇక నల్గొండ జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కఠిన నియమాలు అమలు చేస్తామంటూ పోలీస్ శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. నల్గొండ జిల్లాలో 12 గంటల వరకు ఎవరైనా సరే రోడ్ల మీద గుంపులుగా ఉండకూడదు అంటూ కూడా ఆదేశాలు ఇప్పటికే చెప్పిన నేపథ్యంలోనే పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా దీన్ని అయితే ముందుకు తీసుకుపోతుంది. ఎక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించి కూడా కఠిన నియమాలు అమలు చేస్తామని చెప్తూ కూడా పోలీస్ శాఖ ఇప్పటికే చెక్ పోస్టులు, అవుట్ పోస్టులు కూడా ఏర్పాటు చేసింది. మరొక వైపుకు పబ్బులు, అదేవిధంగా బార్లు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి డ్యాన్స్ సెంటర్లతో పాటు ఈ అశ్లీల నృత్యాలు ఎక్కడ కూడా జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు అయితే చేపట్టిందని చెప్పొచ్చు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 350 జిల్లా హెడ్ క్వార్టర్లు ఏర్పాటు చేసినటువంటి బేకరీలు కావచ్చు, స్వీట్ హౌజులు కావచ్చు, ఇలాంటి ప్రాంతాల్లో మొత్తం కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి అయితే పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. నూతన సంవత్సర వేడుకలకు చూడొచ్చు మనం. ఎలా ఉండబోతుంది బంటి న్యూ ఇయర్? ఎలా ఉండబోతుంది? మంచిగానే ఉంటుంది. మంచిగానే ఉంటుందా? ఓకే. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి చూడొచ్చు మనం. ఇలా ప్రతి కొనుగోలు సెంటర్ వద్ద కూడా ఇలాంటి ఏర్పాట్లు చేస్తూ వచ్చేటువంటి యువతకు ఇన్స్పిరేషన్ ఉండే విధంగా, ఆనందం వ్యక్తం చేసే విధంగా కూడా ఇలాంటి ఏర్పాట్లు కూడా నిర్వాహకులు చేశారు. మరొక వైపు డీజేలకు అనుమతి కూడా తక్కువగా ఉంది. సౌండ్ పొల్యూషన్ లేకుండా, అదేవిధంగా బాణసంచాలకు కూడా అనుమతి లేదు. మరొక వైపు బైక్ రైడర్స్ అంతా త్రిబుల్ రైడ్ చేస్తూ 12 గంటల తర్వాత కనుక ఎవరైనా రోడ్లపై కనపడితే మద్యం దాగి డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే కనుక ఖచ్చితంగా వెంటనే స్పాట్లో కేసులు నమోదు చేస్తామని చెప్పి పోలీస్ శాఖ అయితే హెచ్చరిస్తోంది. ఒకవైపుకు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ భారీగా కొనసాగుతున్నప్పటికీ కూడా కఠిన నియమ నిబంధనలు అమలు చేస్తామంటూ కూడా పోలీస్ శాఖ చెప్తోంది. ప్రతి కొనుగోలు సెంటర్ల వద్ద న్యూ ఇయర్కి సంబంధించి కొనుగోలు చేసే ప్రతి ఐటమ్స్పై కూడా ఇలా లక్కీ డ్రాలో కూపన్స్ కూడా పెట్టి కూడా కొంత వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం అయితే కొన్ని చోట్ల జరుగుతుంది.
ఇక ముఖ్యంగా నల్గొండ జిల్లా హెడ్ క్వార్టర్ను పరిశీలిస్తే కనుక నల్గొండ జిల్లాలో ఇప్పటివరకు పోలీస్ శాఖ దాదాపు 8 చెక్ పోస్టులను పెట్టి ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రతిష్టమైన బందోబస్తు నడుమ న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని చెప్పి ఇక యువతకు ముఖ్యంగా అయితే సూచిస్తోంది. ఇప్పటికే 12 గంటలు దాటిన తర్వాత రోడ్లపైన ఎవరైనా కనపడితే ఖచ్చితంగా గుంపులుగా ఉన్న బైక్పై అతివేగంతో వెళ్ళినా కూడా కఠిన నిబంధనలు అమలు చేస్తూ సీరియస్గా యాక్షన్ తీసుకుంటామని అయితే పోలీస్ శాఖ చెప్తూ వస్తుంది. దీనికి అనుగుణంగా కొత్త సంవత్సరానికి వెల్కమ్ పలుకుతూ ప్రశాంతమైన వాతావరణంలో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని చెప్పి నల్గొండ జిల్లా పోలీస్ అయితే సూచిస్తుంది. ఇది ప్రస్తుతం నల్గొండ జిల్లాలో జరుగుతున్నటువంటి న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించినటువంటి తాజా అప్డేట్. విజువల్స్ మధుతో వెంకటరెడ్డి, మెగా 9 టీవీ, నల్గొండ.